అంటే ప్యానిక్ క్రియేట్ కాకుండా రూలింగ్ పార్టీకి అపకీర్తి రాకుండా ఉండడానికి కూడా ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు అనేది ఒక రకమైనటువంటి ప్రచారం, దాన్ని దృష్టిలో ఉంచుకుని అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏదైతే ఆపరేషన్ చేసి 350కి వెళ్ళిందా 325లోనే ఉందా అనేది మన రిజల్ట్స్. బట్ ప్రజలకు అపోహ ప్యానిక్ క్రియేట్ కాకుండా ఉండే ఉద్దేశంతోనే ఇలా ప్రచారం జరుగుతుంది. ఒకటి ఇక్కడ మన పొలిటికల్ విల్ ఏదైతే ఉందో, ఇండియన్ డిప్లొమాసీ ఏదైతే ఉందో, ఇవన్నీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి జ్ఞానేశ్వర్ గారు. ఈరోజు ఎప్పుడైనా కూడా ఇండియా ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు, ఏదైనా క్రైసిస్ జరిగినప్పుడు ఇలాగే పనిచేస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ ఏదైతే ఉందో, క్యాబినెట్ మినిస్ట్రీ అండ్ డిఫెన్స్, ఆల్ ద హెడ్స్ ఆఫ్ ద ఫోర్సెస్, వీళ్ళంతా క్యాబినెట్ మీటింగ్ అయినప్పుడు డిసిషన్ తీసుకుంటారు. అండ్ డిప్లొమసీ ప్రెషర్ కూడా, అభినందన్ని ఆ వీడియోస్ అవన్నీ వైరల్ అవ్వగానే ఏమైంది, ఇంటర్నేషనల్ ప్రెషర్ అక్కడ వెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి, వాడికి పాకిస్తాన్కి భయం ఏర్పడింది. ఈరోజు అభినందన్కి ఏమైనా అయితే మా పరిస్థితి ఏమవుతుందో అనేది ఏర్పడింది. మరి ఎందుకు అభినందన్ని ఇస్తామంటే పాకిస్తాన్లో ఎంపీలు అందరూ చప్పట్లు కొట్టారు, ఎందుకు ఆబ్జెక్షన్ చేయలేదు? అంటే వాళ్ళు కూడా వాళ్ళ సెక్యూరిటీలో ఉన్నారు, బార్డర్లో వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళు డెఫినెట్లీ ఫైర్ చేస్తున్నారు. దానికి ధీటైన జవాబు మన వాళ్ళు ఇస్తున్నారు, ఇవ్వట్లేదని కాదు. కానీ మీరు ఫస్టే అనుకున్నారు, కుక్కతోక వంకర, వాడు ఒకటి చెప్తాడు ఒకటి చేస్తాడు. నిన్న అభినందన్ని కూడా చూడండి, ఉదయం 10:30కి ఇస్తా అన్నాడు, 2 గంటలు అన్నాడు, 4 గంటలు అన్నాడు, నైట్ 9 గంటలు అన్నాడు. ఎందుకు అన్నాడండి? వాళ్ళ స్ట్రాటజీ. అమ్మో మోడీ ఏమైనా దిగి వస్తారేమో, ప్రధానమంత్రి గారు ఏమైనా, ఇమ్రాన్ ఖాన్ మాట్లాడాలనుకుంటున్నాడు ఫోన్లో, మనం ఛాయిస్ ఇవ్వట్లేదు. మోడీ గారు మన వైజాగ్లో మీటింగ్లో ఉన్నారు, మోడీ మాట్లాడతారా? మోడీ ప్రయాణం చేస్తున్నాడు, 11 o'clock 11:30కి ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగాడు. మోడీ మాట్లాడతాడా? మాట్లాడాడు. అయినా మాట్లాడాల్సిన అవసరం ఉందా? మేము చిన్న పైలట్ ప్రాజెక్ట్ చేసినాం భయ్, ఇంకా ముందర చేయాల్సింది చాలా ఉంది. ఆ సిగ్నల్ మనం ఇచ్చాము, ఆల్రెడీ ప్రపంచానికి ఇచ్చాం. ప్రపంచానికి తెలుసు మనం ఏం చేసామనేది. నీకు ఆధారాలు చూపించాము, నీ క్యాంప్స్ ఉన్నాయని చెప్పాము, లొకేషన్ చెప్పాము, ఆధారాలు ఇచ్చాము, నువ్వు యాక్ట్ చేయలేదు కనుక మేము యాక్ట్ చేసాము, నాన్ మిలిటరీ యాక్షన్ తీసుకున్నాం. నువ్వు మిలిటరీ యాక్షన్ కింద నువ్వు వచ్చావు, మేము నిన్ను కొట్టాము. మనం క్లియర్గా ఉన్నాం, మనం క్లియర్గా ఉన్నాం, డిఫెన్స్ చేయడానికి కరెక్ట్గా ఉన్నాం. ఏ సబ్జెక్ట్ మేము ఉగ్రవాదులపైన. నేను వన్ థింగ్ ఈ ప్రజలకి మీ ఛానల్ ద్వారా నేను అష్యూరెన్స్ ఇచ్చేది, ఈ భారతదేశానికి, ఈ ప్రపంచానికి, భారతదేశం ఎప్పుడు కూడా ఎథికల్ దేశము. ఇది ఎథికల్, ఏ పని చేసినా ఎథికల్గానే ఉంటుంది, న్యాయపరంగానే ఉంటుంది, 10 మంది మెచ్చేలా ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా భారతదేశం, మనము ఇలాంటి హిమాలయాలు ఉన్నటువంటి దేశం, మహాభారత వెలిసిన దేశము, రామాయణం వెలిసిన దేశము, రకరకాల నదులు ప్రవహిస్తున్నటువంటి దేశము, వందల జాతులు ఉండేటటువంటి దేశము, వందల కులాలు ఉండేటటువంటి దేశం, యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈరోజు ఇండియాలో ఉంది. ఇది ప్రపంచానికి చాటి చెప్పాం. మన కల్చర్ ట్రెడిషన్ ప్రపంచం అడాప్ట్ చేయటం స్టార్ట్ చేసింది ఈరోజు. సో అలాంటి దేశంకి, మన ప్రజలకి, మన దేశంలో ఉండే ప్రజలకు ఏమాత్రం వాళ్ళ దేశం మీద డౌట్ ఉండొద్దు జ్ఞానేశ్వర్ గారు. అదే దేశం పైన కాదండి, వ్యవస్థ పైన, ఎస్పెషల్లీ ఏదైతే వ్యవస్థను మనం మార్చాలి. అది మీ నోట చెప్పించడానికి నా ప్రశ్నలు చాలా రకాలుగా అందిస్తున్నాను. నేను ఒక్కడిని మార్చలే, మనం అందరం మార్చాలి. మీరు ఏం చెప్తారు అన్నది, ఒక నిజాయితీ గల సైనికుడిగా పూర్తి స్థాయిలో రిటైర్మెంట్ తీసుకొని ఎంతో టెక్నికల్గా జాబ్ చేసి ఎన్నో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని భారతదేశం కోసం మీరు పోరాడి వచ్చారు. సో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు మీ అనుభవాన్ని క్రోడీకరించుకొని దేశము ఇలా ఉంటే బాగుంటుందా, ఎలా ఉంటే బాగుంటుంది, మీరు ఇచ్చే సందేశం కోసం నేను సంధించిన ప్రశ్నలు అవి. ఇక్కడ ఎవరిని కించపరచడమో, ఎవరిని అనుమానపడమో కాదు. మరొక విషయం చెప్తున్నాను, ఇంకొక విషయానికి కూడా మీరు నాకు సమాధానం చెప్పాలి. ఒకవైపు భారత సైన్యం 3 దళాలు కూడా, ఒకవైపు వాయువు, నేవీ అండ్ ఆర్మీ, 3 రంగాలు కూడా ఎంతో కష్టపడి దేశ భూభాగాన్ని కాపాడడం అయితేనేమి, దేశ ప్రజల శాంతి భద్రతలను బార్డర్లో కాపాడుతూ ముందుకెళ్తున్నారు. కానీ అంతర్గతంగా కొన్ని అవినీతి కార్యక్రమాలు జరుగుతుంది. దానిపైన ఒక సైనికుడిగా మీరు స్పందించాలి. మీరు ప్రాణాలకు తెగిస్తూ బార్డర్లో ఎంతో కష్టాన్ని, ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొంటూ అక్కడ ఉద్యోగం చేస్తూ భారతదేశ రక్షణ కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటారు. కానీ దేశంలో అంతర్గతంగా అవినీతి పెరిగిపోయింది. ఒకవైపు అధికారులు అయితేనేమి, మరోవైపు రాజకీయ నాయకులు అయితేనేమి. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఒక సైనికుడిగా దాన్ని మీరు ఎలా, శత్రు దేశం పైన విజయం సాధించాలని ఎంత కసిగా ఆలోచిస్తున్నారు, దీనిపైన ఎలా ఆలోచిస్తారు? జ్ఞానేశ్వర్ గారు, ఇది చాలా మంచి ప్రశ్న. యాక్చువల్లీ నేనేమంటాను అంటే,
మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఈరోజు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చింది. ఇండియా సైడ్ చూస్తే ఇక్కడ మేమున్నాము అని చెప్పేసి సిగ్నల్ ఇచ్చింది. అలాంటి పవర్ఫుల్ దేశంలో ఉండేటటువంటి ప్రెసిడెంట్ కొడుకు ఇప్పుడు లెఫ్టినెంట్గా ఫ్రెష్ ఆఫీసర్గా డిఫెన్స్లో పనిచేస్తున్నాడు. నేనేమంటాను అనంటే ఒక సిస్టంలో ఒక సిస్టమ్ ఏర్పరచండి. ఈరోజు సర్పంచ్ నిలబడటానికి 10వ తరగతి పాస్ అవ్వాలని ఒక క్రైటీరియా పెట్టారు. ఓకే, రేపు ఎమ్మెల్యే నిలబడటానికి లేదా ఇంకేదైనా మినిస్టర్ అవ్వటానికి డిగ్రీ ఉండాలి. వీళ్ళ కొడుకులు పలానా దేశానికి సర్వ్ చేసి ఉండాలి. వీళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు ఎన్సీసీలో పార్టిసిపేట్ చేశాడా అంటే చిన్నప్పటి నుండి ఎథిక్స్ ఉండేటటువంటి ఫ్యామిలీస్ ఎదిగితే గ్రో అయితే దేశం బాగుపడుతుందని నేను అంటాను. అవినీతికి రీజన్ ఏంటి అని అంటే మీరు చూశారు, ప్రభుత్వాలు ఖర్చు పెడతాయి, ఆ ఖర్చుని వాపస్ తీసుకోవాలి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఓట్ అండ్ అగైన్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పెన్స్ ఆన్ ఓట్ అండ్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ దిస్ థింగ్. ఇప్పుడు ఆ డబ్బులు 10 కోట్లు పెట్టారు ఒక ఎమ్మెల్యే గెలవటానికి. ఆ 10 కోట్లు ఎక్కడి నుంచి రావాలి? కమిషన్లు. ఇక అవి మీకు అందరికీ తెలుసు. వీటిని ఎలా, నేను ఒక సోల్జర్గా నేనైతే ఏం చేస్తాను తెలుసా? అవినీతి అని తెలిస్తే నా దగ్గర పిస్టల్ ఉంటే షూట్ చేస్తాను. అవినీతి అని నిరూపించబడితే వాడిని షూట్ చేయాలి, అంతే. ఈరోజు నీ దగ్గర ₹1 ఉంటే సమాజ సేవకు ఉపయోగించు. నేను ఈరోజు చెప్తున్నానండి, నా దగ్గర నాకు వచ్చేటటువంటి పెన్షన్ ఖర్చు పెట్టి నేను ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నేను ఒక కేకేఆర్ ఫౌండేషన్ అని ఏర్పాటు చేశాను. ఎప్పుడు అనంటే ఎప్పుడైతే ఈ 2008లో ఈ విధవలు ఎప్పుడైతే ముంబై అటాక్ చేశారో ఆ రోజు చాలామంది ప్రజలు చనిపోయారు తెలియక. సో ప్రోయాక్టివ్, ఒకవేళ ఇలాంటి అటాక్స్ అయితే ఏం చేయాలి అని నేను ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని మీద అనేక షాపింగ్ మాల్స్కి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది, కాలేజెస్కి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది, యూత్కి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. సో ఆ విధంగా సోషల్ ఈరోజు కూడా నేను కాలేజెస్కి వెళ్తూ ఉంటాను. మన దగ్గర ఒక గొప్ప విలువలు నేర్పించేటటువంటి ఇన్స్టిట్యూట్ ఉంది, రామకృష్ణ మఠ్. అక్రాస్ ద కంట్రీ ఉంది. ఎంతోమంది లీడర్స్ అక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతారు. అక్కడ నేను లీడర్షిప్ క్వాలిటీస్, మిలిటరీ లీడర్షిప్ గురించి మాట్లాడతాను. ఆ ప్లాట్ఫామ్ని పెట్టుకొని అక్కడ ఉండేటటువంటి స్వామీజీస్ హెల్ప్తో నేను కాలేజెస్కి వెళ్తాను, యూత్కి మోటివేట్ చేస్తూ ఉంటాను. అంటే ఏమవుతుంది యాజ్ అ సోల్జర్, వాట్ కెన్ ఐ డూ ఫర్ ద సొసైటీ? నేను సొసైటీ కోసం ఏం చేయగలను? ఆ చిన్న విషయం ఏంటి? ఐ ఇన్స్పైర్ థౌజండ్స్ ఆఫ్ యూత్స్ మైండ్. ఇండియన్ డిఫెన్స్లో వెళ్ళండి అని చెప్తున్నాను. నేను మొన్న రీసెంట్ చెప్తున్నాను, మన డీజీపీ గారు ప్రసాద్ గారు కూడా అక్కడ ఒక ఆనరరీ పొజిషన్లో ఉన్నారు ఆ కాలేజ్లో. అక్కడికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళకి స్వామి వివేకానంద 150th బర్త్డే సందర్భంగా కొన్ని యాక్టివిటీస్ చేయటం వల్ల వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి సర్టిఫికెట్ కోసం ఆ రోజు మేము మీట్ అయ్యాం. ఆ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు అడిగాను, వాట్ డూ యూ వాంట్ టు బీ ఇన్ ద ఫ్యూచర్ అని. సార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాట్ బ్లడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్? సఫోకేటెడ్ లైఫ్. 30 సంవత్సరాల్లో టీబీ వస్తుందంటారు, 30 సంవత్సరాల్లో బీపీ అంటారు, 30 సంవత్సరాల్లో షుగర్ అంటారు. సంసారానికి కూడా పనికిరాదు అంటున్నారు సిస్టమ్. ఏమో మరి ఆ విషయం నాకు తెలియదు జ్ఞానేశ్వర్ గారు, ఉంటే ఉండొచ్చు. అందుకనే సార్ మెంటల్ ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ అలర్ట్నెస్ ఇవన్నీ ఈరోజు ఉన్నాయి కనుకనే ఈరోజు ఇండియాలో ఉండే ప్రతి ప్రజలు, ప్రతి పౌరుడు హ్యాపీగా నివసిస్తున్నాడు. అభినందన్ లాంటి ఆఫీసర్స్ ఈరోజు ప్రతి ఇండియన్ ఆర్మీ యూనిట్స్లోను, ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్స్లోను, నావల్ ఫ్లీట్స్లోనూ ఉన్నారు ఈరోజు. అందుకనే ఈరోజు దేశం సేఫ్గా ఉంది. అండ్ ఇండియా డెఫినెట్గా అప్రోప్రియేట్ టైంలో, అప్రోప్రియేట్ సిచ్యువేషన్లో డెఫినెట్గా యాక్ట్ అవుతుంది. మనకి ఏమాత్రం షక్ అంటే డౌట్ లేదు అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.